జగన్ రెడ్డి అరాచకాలపై లోకేష్ గారు పూరించిన నాదమే ఈ శంకారావం. ఈ శంకారావం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్ రెడ్డి అరాచకాలపై ఇంతకుముందు లోకేష్ గారు యోగలం అని చెప్పి ఒక పాదయాత్ర 220 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఉత్తరాంధ్రలో పాదయాత్ర ప్రారంభమయ్యే దశలో ఏం జరిగింది? మనకి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు వలన ఆయన యొక్క పాదయాత్రని విశాఖపట్నం వరకే కొనసాగించి ఆపేయడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత యువగలం విజయోత్సవ సభ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా విజయోత్సవం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 40-50 రోజుల్లో కొన్ని చోట్ల రోజుకు 2 లేదా 3 నియోజకవర్గాల్లో సుమారు మొన్న పాదయాత్ర ఏ నియోజకవర్గాల్లో జరగలేదు. ఒక 120 నియోజకవర్గాల్లో ఈ యొక్క శంకారావం ఈ యొక్క సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క శంకారావం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఇంటరాక్ట్ అయ్యి ఆ స్థానికమైన సమస్యలన్నీ ఆయన నోట్ చేసుకుంటూ అక్కడ పడుతున్న బాధలు కష్టాలు ఏమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, ఎంతమంది చనిపోయారు, వాళ్ళందరికీ రేపు రానున్న తెలుగుదేశం పార్టీ జనసేన ఏర్పడబోయే ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళకి నేను దిశ చూపించి వాళ్ళని ఏ విధంగా పేదవాడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క శంకారావం యాత్ర రేపు లోకేష్ గారు ప్రారంభిస్తున్నారు.